2019 ఎన్నికల్లో అవునన్నా కాదన్నా బీసీలో ఒక 50% బీసీలు, ఎస్సీలో ఒక 60-70% ఎస్సీలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అండగా నిలిచారు. కారణాలు ఏవైనా కావచ్చు, ఆయన ఒక్క ఛాన్స్ అని అడిగినందుక, లేకపోతే రకరకాల హామీలు గుప్పించినందుక, లేకపోతే నా ఎస్సీలు నా బీసీలను గుండెలు బాదుకున్నందుక, కారణం ఏదైనా మొత్తం మీద అయితే తెలుగుదేశం పార్టీకి ఎప్పుడు గడిచిన 4 దశాబ్దాలుగా తెలుగుదేశం పార్టీని నమ్ముకుని అంటిపెట్టుకున్న బీసీలు 50% జగన్మోహన్ రెడ్డికి సపోర్ట్ చేశారు. లీడర్లు వెళ్ళారు, జనం ఓట్లు వేశారు. ఎస్సీలు ఎలాగూ ఆంధ్రప్రదేశ్లో కాస్త మతపరమైన ఇది కొంచెం ఎక్కువ ఉంటుంది కాబట్టి వాళ్ళు ఎలాగూ జగన్మోహన్ రెడ్డిని ఓన్ చేసుకున్నారు. చూసాం 2019లో మనం. కానీ గడిచిన కొన్ని నెలలుగా చూస్తే బీసీలు జగన్మోహన్ రెడ్డి గారికి దూరం జరిగారు ఆల్రెడీ. అది ఏ స్థాయిలో దూరం జరిగారంటే ముఖం మీద చెప్పేసి బై చెప్పేసి వెళ్ళిపోయే పరిస్థితికి వెళ్ళిపోయారు. సొంత పార్టీ ఎమ్మెల్యేలు ఎంపీలు కూడా వెళ్ళిపోతున్నారు. ఎందుకు అని అంటే అక్కడ మరి సరైన గౌరవం దక్కలేదా, లేకపోతే గుర్తింపు ఇవ్వటం లేదా, లేకపోతే బీసీలకు అన్యాయం జరుగుతుందన్నమాట వాస్తవం. పథకాల విషయంలో కానీ బీసీలు, మైనారిటీలు, ఎస్సీలు, ఎస్టీలు ఈ వర్గాలకు అక్కడ చాలా అన్యాయం జరుగుతోంది. ప్రత్యేకించి వాళ్ళకు వచ్చే స్కీమ్స్ విషయంలో కానీ, వాళ్ళ లిఫ్ట్మెంట్ కానీ, లేకపోతే రకరకాల సాధికారతని కలిగించే విషయంలో కానీ, ఎంతసేపు ఏదో ఓడిచ్చాం ఈ బడిచ్చాం ఇది తప్ప వేరే ఏం లేదు. వాళ్ళకు ఉపాధి లేదు, ఉద్యోగాలు లేవు, వాళ్ళకి ఉండాల్సిన సెపరేట్ కార్పొరేషన్లు లేవు, ఆ కార్పొరేషన్లు నా నిధులు లేవు. ఒక రకంగా చెప్పాలంటే మొత్తం ఆ బీసీ వెల్ఫేర్ అనేది సోషల్ వెల్ఫేర్, ఎస్సీ వెల్ఫేర్ అనేది ఎస్టీ వెల్ఫేర్ అనేది సోషల్ వెల్ఫేర్ అయితే పూర్తిగా అడుగంటిపోయింది. మైనార్టీ వెల్ఫేర్ అయితే అలా కనపడదు మనకి. ఫర్ నేమ్సే కార్పొరేషన్స్ ఉన్నాయి. ఆ కార్పొరేషన్లో పనిచేసే ఆ చైర్మన్గా వాళ్ళకి కనీసం అక్కడ ఫెసిలిటీస్ కూడా ఉండవు, జీతభత్యాలు కూడా ఇవ్వట్లేదంట. సో ఈ సిచ్యువేషన్స్లో మొత్తం దూరం అయిపోతున్నారు. ఆయన కూడా మెల్లగా కొంత పై కులాలను నమ్ముకుంటున్నట్టున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు. అందుకే ఎమ్మెల్యేలు ఎంపీలు చాలామంది పార్టీని వీడుతున్నారు, ఓపెన్గానే రిజైన్ చేస్తున్నారు. ఈ మధ్యకాలంలోనే మనం చూసాం ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు వరుసగా పెట్టి ఆయన ఏదో నియోజకవర్గాలు మారుస్తానంటే మార్చడం మాకు అవసరం లేదు, మేము వెళ్ళిపోతున్నాం అని చెప్పి వెళ్ళిపోయారు. ఉదాహరణకి పార్థసారథి ఎమ్మెల్యే, ఇప్పుడు లేటెస్ట్ ఎగ్జాంపుల్ పార్థసారథి గారు, పెనమలూరు ఎమ్మెల్యే. వాళ్ళ ఫాదర్ టీడీపీలో ఎంపీగా చేశారు, తర్వాత కాంగ్రెస్లో చేశారు. ఈయన కాంగ్రెస్ మొదటి నుంచి, తర్వాత వైసీపీ. ఇవాల్టి సడన్ డెవలప్మెంట్ ఏంటంటే ఏదో పెద్ద బాహుబలిని తీసుకొస్తున్నాం మేము అన్నట్టుగా అడావుడి చేసి విజయవాడ ఎంపీ కేశినేని నానిని వాళ్ళు తీసుకెళ్లారు. కేశినేని నానిని తీసుకొస్తే మనకి పెద్ద చంద్రబాబుకి పెద్ద షాక్ ఇచ్చినట్టు అవుతుంది అనుకున్నారో మరి ఏంటో తెలియదు. అది ఎప్పటి నుంచో అనుకుంటున్నది వికెట్ పడిపోయే వికెట్ అని. దాదాపు 1 year నుంచి వాళ్ళ తమ్ముడు కేశినేని నాని గారి తమ్ముడు ఓపెన్గానే తిరుగుతున్నాడు పార్లమెంట్ కాన్స్టిట్యున్సీలో. ఈసారి టికెట్ ఆయనకే అని చెప్పి కూడా చెప్తానే ఉన్నారు. అప్పటి నుంచి అది నడుస్తుంది ఈ వ్యవహారం. ఈయన ఉండడు, వెళ్ళిపోతాడు, లాస్ట్ మినిట్ దాకా ఉంటాడు, ఆఖరిలో వెళ్ళిపోతాడని. ఇవాళ ఏదో పెద్ద దాన్ని అడావుడిగా చేసి చూపించాలనుకున్నారు. కరెక్ట్గా ఆయన ఇంకా జాయిన్ అవుతాడు ఇంకో 10 నిమిషాలు అనగా కర్నూలు ఎంపీ బీసీ పద్మశాలి సామాజిక వర్గం డాక్టర్ సంజీవ్ కుమార్ రిజైన్ చేశాడు వైసీపీకి. అంటే ఒక ఎంపీని తీసుకుంటే ఒక ఎంపీ వెళ్ళిపోయాడు. పైగా నువ్వు ఏ కమ్మ సామాజిక వర్గం మీదనైతే విమర్శలు చేసి తిట్టిపోసి ఆడిపోసి ఏదో శత్రువులాగా చిత్రీకరించే ప్రయత్నం చేసి ఆ కమ్మ సామాజిక వర్గం నుంచి కేశినేని నానిని తీసుకొచ్చి పెట్టుకుంటే ఒక బీసీ సామాజిక వర్గానికి చెందిన ఎంపీ వెళ్ళిపోయాడు. ఇంకొక 5 ఎంపీలు అక్కడ రెడీ ఉన్నారు వెళ్ళిపోవడానికి. ఈ మధ్యకాలంలో ఒకే ఒక ఇన్కమింగ్ ఏదైనా ఉందంటే అది కేశినేని నాని. మొత్తం అవుట్ గోయింగే.
ఆ అవుట్ గోయింగ్ ఎందుకు వెళ్తున్నారు ఏంటి కారణాలు ఏమైనా వెళ్తున్నారా లేదనేదే ఇంపార్టెంట్. చెరువులో నీళ్ళు ఖాళీ అవుతున్నాయి, ఎందుకు ఖాళీ అవుతున్నాయి? కన్నం పడిందా, బొంగ పడిందా, లేకపోతే గండి పడిందా, అనవసరం. ఖాళీ అవుతున్నాయా లేదా, సింపుల్. ఎందుకు బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు ఎందుకు వెళ్ళిపోతున్నారు అనేది ఒక పాయింట్ అయితే, రెడ్డి సామాజిక వర్గం మెల్లమెల్లగా మొదటి నుంచి కొంచెం ఇప్పుడు అబ్జర్వ్ చేసిన రెడ్డి సామాజిక వర్గంలో ఒక ప్రధానమైన లేయర్ కూడా పూర్తిగా డిజోన్ చేసుకుంది ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిని. దానికి కూడా నిదర్శనం ఉంది మనకి. రెడ్డి సామాజిక వర్గ నేతలు వాళ్ళు పార్టీని వదిలేయడము, రిజైన్ చేయడము, వేరే పార్టీలో చేరిపోవడం, ఇవన్నీ జరిగిపోతున్నాయి, మన కళ్ళ ముందే చూస్తున్నాం మనం. సో అందువల్ల ఎందుకు ఈ రకమైన పరిస్థితి వచ్చింది, బీసీలు ఎందుకు వైసీపీని వదిలేస్తున్నారు అనేది ఇది ఒక రకం చెప్పాలంటే అతిపెద్ద పాపులేషన్ ఉన్న బీసీ ఇది దాదాపు ఎబో 50% ఉండే బీసీలు వైసీపీని వదిలేయడానికి గల ప్రధానమైన కారణాలు ఏంటి, రెడ్లు ఎందుకు దూరం అవుతున్నారు, దూరం అయ్యారు, ఆల్రెడీ ఎందుకు దూరం అయ్యారు, జగన్మోహన్ రెడ్డి గారి అవలంబిస్తున్న విధానాలు వీళ్ళని ఎక్కడ హర్ట్ చేస్తున్నాయి అనే అంశాలు మనం చర్చిద్దాం. ఈ చర్చలో మనతో పాల్గొంటున్నారు జీవీ రెడ్డి గారు, తెలుగుదేశం పార్టీ జాతీయ అధికార ప్రతినిధి.